జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు మాత్రమే తెచ్చుకున్నారు. నిన్న వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత దారుణంగా పరిపాలించారా? ఓన్లీ 11 సీట్లేనా? కనీసం ప్రతిపక్ష హోదా గూడా ఇవ్వలేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి. ఎక్కడ జరిగింది మిస్టేక్? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులేంటి? సరే, ఎన్నికల్లో ఓటమిలు, గెలుపులనేది సహజం. కానీ ఇంత దారుణంగానా? 2019 ఎలక్షన్‌లో టీడీపీ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా అది చాలా దారుణంగా ఓడిపోయి 22 సీట్లేమో 23 సీట్లేమో వచ్చినాయి వాళ్ళకప్పుడు. అప్పుడు అది టీడీపీ హిస్టరీలోనే అతి దారుణమైన ఓటమి. 150 సీట్లు పైగా తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో. అలాంటి పార్టీకి ఇంత దారుణమైన ఓటమి ఏంటి? ఎక్కడ మిస్టేక్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ అంచనా వేయడంలో తప్పింది? ఇవన్నీ ఆయన విశ్లేషణ చేసుకోలేదా ముందు నుంచి? ఇంత దారుణమైన ఓటమి ఆయన కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. వాస్తవాన్ని గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి మెయిన్ కారణాలను చూస్తే ఫస్ట్ ఇది కూటమి. 2019లో ఆయన గెలిచినప్పుడు బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన, టీడీపీ ఇండివిడ్యువల్‌గా పోటీ చేశారు. ఎవరికి వాళ్ళే పోటీ చేశారు. సో, అందువల్ల ఆ టైంలో ఈయన భారీ మెజారిటీతో గెలిచారు. ఇది గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేసినా సరే ఈసారి కూటమిని ఫార్మ్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఓట్లను చీలకుండా ఆయన ఈ కూటమిని ఏర్పాటు చేశారు. ఎందుకంటే 2019లో కూడా టీడీపీ చాలా సీట్లలో తక్కువ మెజార్టీతో లాస్ అయిన సీట్లు చాలా ఉన్నాయి. ఆ ఓటుని ఎట్లయితే చీలిందో ఆ టైంలో దాన్ని చీలకుండా పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూటమి ఏర్పాటు చేశారు. నిజంగా చెప్పాలంటే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కింగ్ మేకర్ అని చెప్పాలి. ఆయన క్రియేట్ చేసింది ఈ కూటమి. మెయిన్ ఇక్కడ ఇంపాక్ట్ పడింది వైఎస్ఆర్‌సీపీ పతనానికి మెయిన్ కారణం ఈ కూటమి. ఇప్పుడెక్కడ ఓటు చీలలేదు. ఎవరికి పడ్డ ఓట్లు వాళ్ళకి పడిపోయినాయి. సో, అందుకే ఇంత భారీ మెజారిటీతోటి టీడీపీ అధికారాన్ని చేపట్టింది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పాలసీలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ వెల్ఫేర్ స్కీముల మీద డిపెండ్ అయ్యారాయన. వెల్ఫేర్ స్కీమ్‌ని ఆయన గెలిపిస్తాయని చెప్పేసి ఆయన మొత్తం డబ్బులన్నీ బటన్ నొక్కుతూ అందరి అకౌంట్‌లో డబ్బులు పంపియడం చేశారు. అదొక పెద్ద మైనసే. డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ ఆయనకు ఓటేస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఓటు మాత్రం పడలేదు. ఏవైతే వెల్ఫేర్ స్కీమ్ కింద పంపిణీ చేసిన అమౌంటు అయి ఓట్ల కింద కన్వర్ట్ అయితాయి అనుకున్నారు గానీ, అయి ఓట్ల కింద అసలు కన్వర్ట్ కాలేదు. అందుకే అసలు ఆల్మోస్ట్ అందరు మినిస్టర్లందరూ ఓడిపోయారు. మా అంటే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు నుంచి గెలిచారు. సో, ఇదొక మెయిన్ ఇంపాక్ట్. వెల్ఫేర్ స్కీములు చేసుకుంటూ కూడా డెవలప్‌మెంట్ చేయాలి. కానీ ఇక్కడ డెవలప్‌మెంట్ జరగలేదు. ఒక ప్రాజెక్ట్ చూపించండి. ఒక ఇండస్ట్రీ చూపించండి. వైఎస్ఆర్‌సీపీ హయాంలో వచ్చిన ఇండస్ట్రీ. నాకు తెలిసి వైఎస్ఆర్ నుంచి పెద్ద ఇండస్ట్రీ ఏం రాలేదు. అసలు తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన పెద్ద ఇండస్ట్రీ కియా. కియా కార్ల కంపెనీ ఉంది గదా! అది కూడా చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చింది. సో, ఇదొక పెద్ద డ్రాబ్యాక్ కింద చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. నిరుద్యోగం. ఎంతోమంది చదువుకొని వాళ్ళ ఉద్యోగాల కోసం ఇంజినీర్లు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యువత మొత్తం కూడా హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై ఇలాంటి నగరాల మీదే ఆధారపడుతున్నారు. అక్కడ నిరుద్యోగ సమస్య బాగా ఉంది. డీఎస్సీ వేస్తానన్నా డీఎస్సీ వేయలేదు. సో, ఇదొక మెయిన్ కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి. లిక్కర్. ఏదైతే లిక్కర్‌ని దశల వారీగా బ్యాన్ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, బ్యాన్ చేయకపోగా కొత్త కొత్త బ్రాండ్‌లను తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారు. ఆ బూమ్ బూమ్ బీర్లు ఇవన్నీ రకరకాల బీర్లు అక్కడే దొరుకుతాయి. సో, ఇదొక మెయిన్ కారణం. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పిన వ్యక్తి మద్యం విక్రయాలను ఎక్కువగా పెంచేసి అదొక జనాలలో ఆయన మీద నమ్మకం కోల్పోయారు. అదొక మెయిన్ కారణం. పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ అసలు కంప్లీట్ అవ్వాలి. యాక్చువల్‌గా అసెంబ్లీలోనే అనిల్ కుమార్ గారు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉండే. ఆయన ఒక డేట్ కూడా ఇచ్చేసారు పోలవరం కంప్లీట్ చేస్తా అని. కానీ పోలవరం ఓపెన్ కాలేదు. అటు పోలవరం కాలేదు, ఇటు రాజధాని. రాజధాని విషయానికొస్తే చంద్రబాబు నాయుడు గారు ఎళ్ళిపోతూ అమరావతిని క్యాపిటల్‌గా డిసైడ్ చేశారు. కానీ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారొచ్చి ఆ అమరావతిని క్యాపిటల్‌గా కొనసాగించలేదాయన. కొనసాగించకపోగా 3 రాజధానులని చెప్పేసి విశాఖపట్నము, విజయవాడ అండ్ కర్నూలు అని చెప్పేసి ఆయన ఒక కొత్త పాలిసీని తెర మీద తీసుకొచ్చారు. 3 రాజధానులు అవసరమే లేదసలు.
ఏదైనా ఒక రాజధాని, ఏదో ఒకటి, అది అమరావతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఏదో ఒక రాజధాని చేస్తే పోయేది. 3 రాజధానులు పట్టుకొచ్చి కనీసం 3 రాజధానులన్నా చేశారా అంటే అది చేయలేదు. ఒక రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాలు అలాగే నడిచిపోయింది ఆంధ్రప్రదేశ్‌లో. వైఎస్ షర్మిల. ఇంట్లో సొంత చెల్లె. సొంత చెల్లెనే తన అన్నయ్యని నమ్మకుండా వేరే పార్టీలోకెళ్ళి అన్న ఓటమిని కాంక్షిస్తూ ప్రచారం చేస్తే జనాలెట్లా నమ్ముతారు? సొంత చెల్లె కూడా అంతకుముందు వరకు అన్న కోసము ప్రచారం చేసిన చెల్లె సడెన్‌గా యూటర్న్ తీసుకొని కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యి కాంగ్రెస్ తరపున పోటీ చేయడం జరిగింది. సో, వాళ్ళ ఇంట్లోనే ఒక ఐకమత్యం లేదు. ఇకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య. సొంత బాబాయిని చంపితే ఒక ముఖ్యమంత్రి ఆ కేసుని సాల్వ్ చేయలేకపోయాడు. సో, ఇక్కడ ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఉందో లేదో కాసేపు పక్కన పెడితే, సొంత బాబాయిని చంపినప్పుడు ఒక ముఖ్యమంత్రికి ఆ కేసుని ఎక్కడి నుంచో సీబీఐ రావాల్సిన అవసరం కూడా లేదు. ఆయన కింద సీఐడీ రకరకాల వ్యవస్థలుంటాయి. ఆ కేసుని సాల్వ్ చేయలేకపోయారాయన. ఇప్పటికీ మిస్టరీయే. లాస్ట్‌కి వివేకానంద రెడ్డి గారి కూతురు ప్రెస్ మీట్ చెప్పి మరీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేసింది. మా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని చెప్పేసి. ఆమెకు న్యాయం జరగలేదు. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్‌గా చెప్పాలంటే ఎమ్మెల్యేస్ ఎవరైతే మంత్రులున్నారో కొడాలి నాని గాని, రోజా గాని, గుడివాడ అమర్నాథ్ గాని వీళ్ళందరూ గూడా ఎప్పుడు చూసినా వీళ్ళు మాట్లాడే మాట, భాష ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్‌లో వీళ్ళు లేరు. ఎవడు ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడతారు. అసలు ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలేనవి. కనీసం జగన్‌మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఖండించలేదు. అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడుని అసెంబ్లీలో అవమానపరిచారు. ఆయన భార్యని కూడా అనరాని మాటలు అన్నారు. ఇది తప్పు గదా! ఆయన వయసుకైనా గౌరవం ఇయ్యాలి గదా! ఈ రౌడీల లెక్క బిహేవ్ చేస్తున్నారు మంత్రులు. అనిల్ గాని, కొడాలి నాని గాని వీళ్ళందరూ రౌడీల లెక్క బిహేవ్ చేసి వాళ్ళ నోటి దురుసు వల్ల ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి మాటని కూడా నోటితోటి ఉచ్చరించేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు చూసినా దత్తపుత్రుడు, దత్తపుత్రుడు అనేవారు. దత్తపుత్రుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఆయన స్టామినా ఏంటి ఇప్పుడు అర్థమైతుంది. అంతకుముందు ఆయన చాలా తక్కువ అంచనా ఏసారు ఆయన. ఇలా ఆయన ఏంటో అందరికి తెలుస్తుంది. కనీసం పేరుతో కూడా ఉచ్చరించకుండా ఆయన 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అది ఆయన పర్సనల్. ఎప్పుడు చూసినా దాన్ని పిక్చర్‌లోకి పట్టుకొచ్చేవాళ్ళు. ఇవన్నీ వాలంటీర్ వ్యవస్థ. పొద్దున్న లేస్తే డబ్బులియ్యడం అని చెప్పేసి వాలంటీర్ 5,000, 6,000 ఇచ్చి నిరుద్యోగం చాలా మందికి ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్తున్నారు కానీ 5, 6,000 తోటి వాలంటీర్ వ్యవస్థని నిర్మించి అందరినీ వాళ్ళ కింద పెట్టుకున్నారు. జనాలందరినీ ఆ వాలంటీర్ వ్యవస్థ కింద పెట్టుకొని పరిపాలించడం చేయడం చేశారు. ఇదొకటి పెద్ద డ్రాబ్యాక్. లాస్ట్‌కి బీజేపీ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పేసి బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్ జనాలు చాలా కోపంగా ఉన్నారు. అలాంటి జనాలు బీజేపీని కూడా ఆదరించారు. 3 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్ల దాకా ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు. మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి చేసిందేందంటే ఎప్పుడు కూడా ఆయన కేంద్ర ప్రభుత్వంతోటి అలయన్స్‌లో లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ఆయన ఎప్పుడు చూసినా ఎన్‌డీఏతోనే ఉండేవాళ్ళు. సరే 2019లో ఆయన కాంగ్రెస్‌లోకెళ్లారు. తర్వాత ఆయన సైడ్ అయినప్పుడు అక్కడ ఒక గ్యాప్ ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్‌డీఏలో లేరు. ఆ గ్యాప్ ఈయన ఫిల్ చేయాల్సుండే. ఈయన ఎన్‌డీఏలో జాయిన్ అవ్వాల్సుండే. ఎంతసేపటికి సింగిల్‌గా ఒక్కడిని ఒక రాష్ట్రంలో ఉంటారంటే కుదరదు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే పని చేస్తుంది. ఏదో ఒక కేంద్ర ప్రభుత్వంతో టైఅప్‌లు అలయన్స్‌లో ఉంటే చాలా పనులైతాయి. ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు ఆ ఎన్‌డీఏ అలయన్స్‌లో ఉండడం వల్ల లక్ కలిసొచ్చింది. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వడానికి ఇప్పుడు చాలా అవకాశాలున్నాయి. సో, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్న ఏ పార్టీ ఎలాగో కాంగ్రెస్‌తో కలవరైన. అట్‌లీస్ట్ బీజేపీతోని కలిసి ఆ కూటమిలో ఉంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో బీజేపీ తీసుకొచ్చే అవకాశం ఉండేది కాదు. ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం. అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు మీద మీరు యుద్ధం చేస్తారు. కానీ ఆయన అరెస్ట్ చేసి అన్ని రోజులు జైల్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారో పవన్ కళ్యాణ్ గారు పిక్చర్‌లోకొచ్చారు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అలయన్స్ లేదు. ఇద్దరు ఇండివిడ్యువల్‌గానే పోటీ చేశారు 2019లో కూడా. కానీ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంతోటి పవన్ కళ్యాణ్ గారికి కోపమొచ్చి ఆయన సెకండ్ థాట్ కూడా లేకుండా అప్పటికి ఆయన ఎన్‌డీఏలో ఉన్నారు. కనీసం ఎన్‌డీఏని కూడా సంప్రదించకుండా చంద్రబాబు నాయుడుతో నేను వెళ్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడుతోటి టైఅప్ అయ్యారు. జైలు నుంచి చంద్రబాబు నాయుడుని పరామర్శించి బయటకొచ్చి ప్రెస్ మీట్‌లో డైరెక్ట్‌గా చెప్పారాయన. వీళ్ళిద్దరి రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అయిపోయింది. ఒక చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం వల్ల వీళ్ళిద్దరి రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అయిపోయింది. అక్కడ దెబ్బ కొట్టింది. ఆ రోజు ఆ రిలేషన్‌షిప్ బిల్డ్ అవ్వడం వల్లనే
పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో మాట్లాడి ఎన్డీఏ మొత్తం ఈ కూటమి ఏర్పడడానికి మెయిన్ బీజం అక్కడే పడింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలు. కానీ ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా ప్రజలు తీర్పిస్తారని చెప్పేసి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందరు మంత్రులు ఓడిపోయారు. ఆల్మోస్ట్ ఒక విధంగా చెప్పాలంటే జనసేనయే బెస్ట్ ఇప్పుడు. 150 పైన సీట్లు సాధించిన ఒక పార్టీ ఒక ఏమీ లేదు, నథింగ్ అనుకున్న పార్టీ చేతిలో కూడా దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. ఈ ఓటమి నుంచి బయటికి రావడం ఇప్పట్లో అవ్వదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన నిన్న ప్రెస్ మీట్‌లో కూడా చెప్పారు, రాజీనామా చేసే ముందు తాతమ్మలకిచ్చాను, అమ్మమ్మలకిచ్చాను, ఇవన్నీ ఎక్కడికి పోయాయి అంటారు. పైసలతోటి ఓట్లు పడవు ఎప్పుడైనా. పైసలు వెల్‌ఫేర్ ఇస్తూనే అభివృద్ధి చేయాలి. అభివృద్ధి కలిగించలేదు ఆంధ్రప్రదేశ్‌లో. ఆ అభివృద్ధి లేకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 80% పైన దేశంలోనే హైయెస్ట్ ఓటింగ్ షేర్ నమోదైంది ఆంధ్రప్రదేశ్‌లో. చాలామంది అనుకున్నారు ఇది ఎవరికి బెనిఫిట్ అయితదని. మొత్తం వన్ సైడ్ నడిచింది. జనాలు అందరూ గూడా, ఆంధ్రప్రదేశ్ అందరూ గూడా, ప్రజలందరూ గూడా జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు. వద్దనుకునే చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు గూడా చాలా ఎక్స్‌పీరియన్స్ పర్సన్. అతన్ని ట్రీట్ చేయాల్సిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్రీట్ చేయలేదు. చాలా అవమానపరిచారు. వయసుకు గూడా విలువియలేదు. ఇవన్నీ ఏమైనాయి? లాస్ట్‌కి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకి ద్వేషం పెంచేలా చేశారు. సినిమాలు తీశారు, ఇంకేవేవో చేశారు, దెబ్బలు తగిలించుకున్నారు. అంతకుముందు కోడికత్తి అని చెప్పి ఒక గేమ్ ఆడారు. ఇవన్నీ చేసినా గానీ ఆయనని ఎవ్వరు గూడా గట్టెక్కించలేకపోయారు. గట్టెక్కించిన సరికదా ప్రతిపక్ష హోదా గూడా ఇవ్వలేదు. చూడాలి మరి. ముందు ముందు జనసేన, టీడీపీ అలయన్స్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కాలమే సమాధానం చెప్తుంది. ఇవి మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.